సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ శాలరీ గ్రోత్ గురించి మనకి చాలా డౌట్స్ ఉంటాయి. ఒక ఫ్రెషర్ నుంచి 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్ వరకు శాలరీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ శాలరీ ద రియల్ జర్నీ గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనం 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది, 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎంత ఇంక్రీస్ అవుతుంది, 8 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న రోల్ కి ఎంత రేంజ్ వరకు ఎలా వెళ్తుంది, ఈ శాలరీ గ్రోత్ కి ఏం ఫ్యాక్టర్స్ హెల్ప్ అవుతాయి, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం అనమాట. సో అన్నిటికంటే ముందు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. సో మన కాలేజ్ నుంచి ఫ్రెషర్ గా బయటకు వచ్చినప్పుడు మన కెరీర్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఈ స్టేజ్ లో మన శాలరీ రేంజ్ అనేది 3 to 6 LPA పర్ యానం అయితే ఉంటుంది అనమాట. యావరేజ్ గా ఉంటుంది. ఇది ఇంతకంటే తగ్గచ్చు, ఇంతకంటే పెరగచ్చు బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్టాండర్డ్స్. కానీ నువ్వు టాప్ టైర్ కాలేజ్ లో బెంగళూరు, హైదరాబాద్ ఆర్ పూణే నుంచి ఉంటే 4 to 8 lakhs వరకు కూడా పెరగచ్చు. ఎందుకంటే అక్కడ డిమాండ్ ఎక్కువ అండ్ టాప్ కంపెనీస్ చాలా మంది ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటూ ఉంటాయి కాబట్టి. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే సురేష్ అని చెప్పేసి ఫస్ట్ జాబ్ లో 5 lakhs శాలరీతో స్టార్ట్ చేశాడు. అతను ఒక మిడ్ రేంజ్ స్టార్ట్అప్ లో స్టార్ట్ చేసి తను పూణేలో వర్క్ చేశాడు అనమాట. సురేష్ క్లౌడ్ సర్టిఫికేషన్ చేశాడు అండ్ ఆ సర్టిఫికేషన్ తన జాబ్ కి చాలా చాలా యూజ్ అయింది. ఈ స్టేజ్ లో డబ్బులు కన్నా కూడా నేర్చుకోవడం మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ 2 years లో మనం నేర్చుకునే స్కిల్స్ నెక్స్ట్ 5 years సాలరీస్ ని డిసైడ్ చేస్తుంది అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేది 3 to 5 years, దీన్ని మనం క్లైంబింగ్ స్టేజ్ అంటాం. ఇప్పుడు మీకు 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. నువ్వు ఫ్రెషర్ గా కాదు, జూనియర్ ఇంజనీర్ గా కాదు, నువ్వు ఒక మిడ్ లెవెల్ ఇంజనీర్ గా ఈ స్టేజ్ లో మీ శాలరీలో ఒక పెద్ద జంప్ అనేది ఉంటుంది. యావరేజ్ రేంజ్ లో చూసుకుంటే 6 to 12 lakhs పర్ యానం వరకు ఉండొచ్చు అనమాట. కానీ మీరు స్ట్రాంగ్ డొమైన్ ఎక్స్పర్టైజ్ డెవలప్ చేసుకుని ఒక టాప్ ప్రొడక్ట్ బేస్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళైతే 15 lakhs ని ఎప్పుడో రీచ్ అయిపోయి ఉంటారు అనమాట. 20 lakhs వరకు కూడా ఉండొచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్ గా సురేష్ అని చెప్పేసి 4th year లో ఒక ఈ కామర్స్ స్టార్ట్అప్ లో జాబ్ వచ్చింది. అతను ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో స్పెషలైజ్ అయ్యాడు అండ్ శాలరీ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. దిస్ శాలరీ ఇస్ నౌ అప్రాక్సిమేట్లీ 10 LPA అనమాట. ఇక్కడ ఈ స్టేజ్ లో మీరు జస్ట్ వర్క్ చేయడమే కాదు, ఒక స్పెసిఫిక్ ఏరియాలో స్పెషలిస్ట్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. డేటా సైన్స్, AML, క్లౌడ్ లాంటి ట్రెండింగ్ టెక్నాలజీస్ లో స్కిల్ డెవలప్ చేసుకుని దాంట్లో ఒక స్పెషలిస్ట్ గా మీరు డెవలప్ అవ్వాలన్నమాట. తర్వాత వచ్చేది 8 to 10, ఇది సీనియర్ స్టాటస్. ఇప్పుడు మనం డికేడ్ ఎక్స్పీరియన్స్ స్టేజ్ కి వచ్చేసాం. మీరందరూ ఇప్పుడు ఒక సీనియర్ ఇంజనీర్, లీడర్ ఆర్ ఆర్కిటెక్ట్ గా ఉంటారు. ఈ స్టేజ్ లో మన శాలరీ 15 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఒక రెగ్యులర్ హైక్. కానీ మీరు ఒక పెద్ద MNC లేదా ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఉంటే మీ శాలరీ 30 to 40 lakhs వరకు కూడా ఉండొచ్చు. కొద్దిగా రేర్ కేసెస్ లో 1 crore కూడా రీచ్ అవ్వచ్చు ఒక ఫండింగ్ వచ్చే స్టార్ట్అప్ లాంటికి వెళ్తే. సో ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీలో ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. ప్రిన్సిపల్ ఇంజనీర్ అంటారు వీళ్ళని. ఇక్కడ రవి అని చెప్పేసి క్లౌడ్ ఆర్కిటెక్ట్ గా వర్క్ చేస్తున్న ఒక పర్సన్ తెలుసు అనమాట. ఆ రోల్ కి డిమాండ్ చాలా ఉందని చెప్పేసి శాలరీ కూడా హైగా ఉంటుంది. ఈ స్టేజ్ లో మీ నాలెడ్జ్, ఎక్స్పర్టైజ్ కి డిమాండ్ ఎక్కువ. సో కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ మెంటర్షిప్ చాలా ఇంపార్టెంట్. మీ నాలెడ్జ్ ని అదర్స్ కి షేర్ చేస్తే మీ వాల్యూ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్సెస్ ఏం చూసారు అంటే శాలరీలో ఉన్న డిఫరెన్సెస్ కి రీజన్ ఏంటి అంటే ఎక్స్పీరియన్స్. క్లియర్ గా ఎక్కువ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ శాలరీ ఉంటుంది. లొకేషన్ బట్టి కూడా శాలరీ మారుతుంది. బెంగళూరు, హైదరాబాద్, పూణే లాంటి సిటీస్ లో శాలరీస్ ఎక్కువ ఉంటాయి. కంపెనీ సైజ్ అండ్ సెక్టార్స్, MNCs, ఫినాన్స్, హెల్త్ కేర్, టెక్ కంపెనీస్ లో ప్యాకేజ్ బాగుంటాయి అనమాట. ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్స్ కూడా ఇంపార్టెంట్. అడ్వాన్స్ డిగ్రీస్ ఆర్ క్లౌడ్, AI లాంటి సర్టిఫికేషన్స్ ఉంటే ఫాస్ట్ ట్రాక్ రైజెస్ అనేవి ఉంటాయి. ఇండస్ట్రీ డిమాండ్ అంటే AI, క్లౌడ్, డేటా సైన్స్ లాంటి ట్రెండింగ్ ఫీల్డ్స్ లో మీరు ఉండి మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే స్కై రాకెటింగ్ గా మీ కెరీర్ అనేది ఉంటుంది అనమాట. సో ఫైనల్ గా చెప్పాలనుకునేది ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కెరీర్ లో శాలరీ గ్రోత్ చాలా డైనమిక్ గా ఉంటుంది. ఒక ఫ్రెషర్ గా స్టార్ట్ చేసిన ఒక డికేడ్ లో నువ్వు ఒక సీనియర్ లీడర్ గా కూడా మారచ్చు విత్ ఎ వెరీ హై శాలరీ. కానీ అది జరగాలంటే కంటిన్యూస్ గా స్కిల్స్ డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్ ఆపర్చునిటీస్ ని రైట్ టైం కి గ్రాప్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. రైట్ స్కిల్స్, రైట్ సిటీ, రైట్ టైం, ఇవన్నీ కూడా కరెక్ట్ ఫ్లో లో ఉంటే కెరీర్ అనేది రాకెట్ స్పీడ్ లో ముందరికి వెళ్ళిపోతుంది. మీరు ఈ జర్నీలో ఎక్కడున్నారో చెప్పండి. అంటే 2 years, 5 years, 6 years, మీ శాలరీ ఎంత కూడా పెట్టండి. ఎందుకంటే కామెంట్ చూసే వాళ్ళు కూడా తెలియదు. కానీ మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఏ డొమైన్ లో ఉన్నారు, మీ స్కిల్ ఏంటి అనేది కామెంట్ పెట్టడం వల్ల ఈ వీడియోని చూస్తున్న ఫ్రెషర్స్ కి చాలా చాలా ఇన్స్పైరింగ్ గా అండ్ మోటివేటింగ్ గా ఉంటుంది. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.